మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆకాశమే అంతరించిన ఈ భూమియే గతించిన, ఆకాశమే అంతరించిన ఈ భూమియే గతించిన, అంతరించక గతించక తూచా తప్పక నెరవేర్చబడే ప్రభువాక్కులు గైకొంటే క్రీస్తేసులో నీవుంటే తప్పక రక్షించబడతావోయి, నరక శిక్ష తప్పించుకుంటావోయి, తప్పక రక్షించబడతావోయి, నరక శిక్ష తప్పించుకుంటావోయి. ఓ మానవా, ఈ నీ దినమందే రక్షణ పొందవా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 138వ రోజు, మే 18వ తేదీ. అంశము ఒక మర్మము ఒక లేఖనముగా ఉన్నది. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మార్కు 4వ అధ్యాయము 10-11 వచనములు. అందుకాయన, దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాలను మనం చదివి విందాం. ఆ మర్మములు ఇక్కడే ఉన్నవి. ఒక మర్మము ఒక లేఖనముగా ఉన్నది. ముందుగా దాచబడిన సత్యం అనేది ఇప్పుడు ఆత్మీయంగా బయలుపరచబడుచున్నది. కానీ బయలుపరచబడినదిగా ఉన్నను ఒక సహజాతీతమైన శక్తి ఇంకను ఉన్నట్లుగానే ఉన్నది. ఆ గొప్పవైన మర్మములు మరియు గొప్ప మర్మములు. మొదటి మర్మము పరలోక రాజ్యం యొక్క మర్మము. మనము ఇప్పుడు మాట్లాడున్నది అదియే. మత్తయి 13వ అధ్యాయము 3-15 వచనములు. రెండవ మర్మము ఈ కాలమందు ఇశ్రాయేలునకు కొంత మట్టుకు గ్రుడ్డితనము కలుగుట. రోమ 11వ అధ్యాయము 25వ వచనము. ఈ లోకపు చివరిలో జీవించుచున్న పరిశుద్ధుల రూపాంతరం నుండి మర్మము. 1 కొరింథీ 15వ అధ్యాయము 14-17 వచనముల వరకు. నాలుగవ మర్మము యూదులను అన్యులను కలిసి ఒక్క శరీరముగా ఉన్న కొత్త నిబంధన సంఘం యొక్క మర్మము. ఎఫెసీ 3వ అధ్యాయము 1-11 వచనములు. రోమ 16వ అధ్యాయము 25వ వచనము. ఎఫెసీ 6వ అధ్యాయము 19వ వచనము. మరియు కొలస్సీ 4వ అధ్యాయము 3వ వచనము. ఐదవ మర్మము సంఘం యొక్క మర్మము, క్రీస్తు యొక్క వధువుగా. ఎఫెసీ 5వ అధ్యాయము 28-32 వచనం వరకు. ఆరవ మర్మము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండుచు జీవించుచున్న క్రీస్తు యొక్క మర్మము. గలతీ 2వ అధ్యాయము 20వ వచనము. హెబ్రీ 13వ అధ్యాయము 8వ వచనము. మరియు ఇంకా అనేక అధ్యాయములు. ఏడవ మర్మము క్రీస్తు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా దైవిక జ్ఞానము దైవ భక్తిని ఒక మనిషిలో పునరుద్ధరించిన దేవుని మర్మము. 8వ మర్మము ఈ వర్తమానంలో రాయబడలేదు. 9వ మర్మము 2వ తెస్సలోనికైలకు
అక్రమం యొక్క రహస్య మర్మము. 10వ మర్మము ప్రకటనలోని 1వ అధ్యాయము 20వ వచనంలోని 7 నక్షత్రముల మర్మంలోనే ఉన్నాము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, 7 వర్తమానికులు మొదలగునవి. 11వ మర్మము మహావేశ్య అయిన బబులోను మర్మము. ప్రకటన 17వ అధ్యాయము 5, 6, 7 వచనములు. ఇలాంటి కొన్ని మర్మములను ఆ వర్తమానికుడు ముగించిన ఉన్నాడు. దేవుని మర్మములన్నింటినీ మరొకటి నేను దీనిని భక్తితో చెప్పదలిచాను. నన్ను నేను గుర్తుంచుకునుట కాదు గాని దేవుని దూతను గుర్తించుచున్నాను. వాక్యము రూపు చెందిన నిరూపణ లేకున్న ఎడల ఇది చివరి కాలమని ఏ విధముగా మనం తెలుసుకొనగలము? సర్ప సంతానము కాలమంతటిలో మరుగు చేయబడిన మర్మము, కృప పొడిగించబడినది. అయితే నిజమైన సత్యమైన కృప నిత్యముగా మండుచుండు పాతాళము అనునది ఏదియూ లేదు. మీరు ఒకవేళ అనేక లక్షల సంవత్సరములు మండవచ్చు, అయితే నిత్యత్వం అనునది ప్రారంభము లేదా ముగింపు లేనిది. పాతాళము సృష్టించబడినది. 12వ మర్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క మర్మము. క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మీ యందు ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నది గాని ఉద్రేకంతో కూడినది కాదు. నీటి బాప్తిస్మ మర్మము ఆ గొప్ప త్రిత్వ విధానము, ఆ బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క బిరుదులకు తెచ్చివేసినది. దైవత్వం యొక్క మర్మము యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మమునందు సంపూర్ణమగుచున్నది. ఇది ప్రకటన గ్రంథం ప్రకారం నెరవేరుచున్నది. ఈ సమయంలో ఉన్న సంఘము దానిని పొందవలసి ఉన్నది. ఇంకను కొన్ని మర్మములు ఉన్నవి. అగ్నిస్తంభం వెనుదిరిగి వచ్చినది. ఆమేన్. జరగవలసినది కార్యము అదియే. అయ్యా, అంతం యొక్క సూచన ఇదేనా అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు కొరకు మనకిచ్చిన ఈ అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను కలిగి మనం నశించిపోకుండా ఉండునట్లు మనకు ఆ పరలోక రాజ్య మర్మములను తెలిపి మనలో గొప్ప విశ్వాసాన్ని అభివృద్ధి చేసి మనం ఆయన స్థాపించిన నీతి రాజ్యానికి వారసులుగా ఉన్నట్లు మనలను ఆ రాజ్యం కొరకు సంసిద్ధం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకు ఆయన మనకిచ్చిన అనేక వాక్య భాగాలను బట్టి, అనేక గొప్ప మర్మాలను బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుస్తూ మనం యథార్థముగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నతమైన వాడయుండి, ఆయన గొప్ప దేవుడయుండి, ఆయన మనకు తన్ను తాను సామాన్యతలు ప్రత్యక్షపరుచుకుంటూ మరుగై ఉన్న దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని బహు జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. మనం వాక్యాన్ని తూచా తప్పకుండా అనుసరించి నడిచినప్పుడే వాక్యములో దాగి ఉన్న సమస్త మర్మములు మనకు అర్థమవుతాయి. కనుక ప్రియ సోదరులారా, దేవుడు మనలను ప్రేమించి తన రాజ్యము మనకివ్వటానికి, పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన మనకు ఎన్నో గొప్ప విషయాలను బయలుపరుస్తూ వచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమిపైన పరిచర్య చేసినప్పుడు ఆయన అనేక విషయాలను ఉపమాన రీతిగా బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు బయలుపరిచిన అనేక గొప్ప విషయాలను, అనేక గొప్ప మర్మాలను ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం. వాటిని మరొక్కసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక మర్మము ఒక లేఖనముగా ఉన్నది. మన కొరకు బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన అనేక లేఖనములు ఒక మర్మముగా ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అదే క్రమంలో ఇక్కడ ఇచ్చిన అనేక మర్మములు మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే వాటి వెనక ఒక సహజాతీతమైన శక్తి ఉంటూ మనకు అనేక విషయాలను బయలుపరుస్తూ మనలో ఎల్లప్పుడూ ఆయనను గూర్చిన గొప్ప విశ్వాసాన్ని నింపుతూ
మనలను గొప్ప బయలుపాటుతో ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా మొదటి మర్మం, ఇక్కడ మన వాక్యంలో చదువుకున్నట్టుగా పరలోక రాజ్యం యొక్క మర్మం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 15 వచనములు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడుచుండెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. ఇలా మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు అనేకమైన విషయాలు ఇక్కడ మనం చదవచ్చు. పరలోక రాజ్యము ఎల్లప్పుడూ ఆయన కొన్ని ఉపమానాలతో పోల్చి చెప్తూ ఉండేవాడు. కొన్ని త్రోవ పక్కన పడినట్టుగాను, కొన్ని ముళ్ళ పొదల్లో పడినట్టుగాను, కొన్ని రాతి నేలను పడినట్టుగాను, కొన్ని మంచి నేలను పడినట్టుగా మనం చూడగలం. మంచి నేలను పడిన విత్తనములైతే కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. చెవులు గలవాడు వినుగాక అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము అనేక ఉపమానాలతో పోల్చి ఆయన శిష్యులకు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మర్మమును మనం గమనించినట్లయితే ఇశ్రాయేలులకు కొంత మట్టుకు గురుడితనము కలుగుట. రోమా 11వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగూ రాయబడినది, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ప్రియ సోదరులారా, ఆయన కృపచేత అన్యులమైన మనలను తన రాజ్యమునకు వారసులుగా చేయటానికి తన సొంత ప్రజలకు అనగా ఇశ్రాయేలీలకు ఆయన కొంతమట్టు గుడ్డితనమును కలిగించి ఆ కృపను మన పైకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఆయన రాజ్యానికి వారసులుగా అవుతున్నాం. మనము కూడా ఇశ్రాయేలీలతో కలిపి ఆయన రాజ్యమునకు చేరుటకు ఆయన మన కొరకు కృపను చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వారసులుగా అవుతున్నాం. ఆయన రక్షించడానికి మొదటిగా రక్షించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఆయనను సిలువ వేసినట్టుగా, ఆయనను త్రోసివేసినట్టుగా మనం చూసాం. అయితే ఆయన కృప చేత అన్యులమైన మనలను తన సంఘముగా పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, మూడవ మర్మము ఈ కాలపు చివరిలో జీవించుచున్న పరిశుద్ధులు రూపాంతరం నుండి మర్మము. 1 కొరింథీ 15వ అధ్యాయము 14 నుండి 17వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యములుగా ఆగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ప్రియ సోదరి సోదరుల, దేవుడు ఈ కాలంలో జీవించుచున్న మనలను తన వాక్యము చేత మనము ఆయన పోలికలోనికి రూపాంతరం చెంది ఒక దినాన ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకొని మనము క్రీస్తు ఎలా అయితే పునరుద్ధానుడై ఆయన మహిమ శరీరాన్ని ధరించుకుని వెళ్ళిపోయినట్టుగా ఈ కాలంలో జీవించుచున్న పరిశుద్ధులు కూడా ఆయన వెళ్ళిన రీతిగానే ఆయన మనలో పెట్టిన గొప్ప వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని మనలో అనుదినము నెరవేరుస్తూ మనము కూడా వాక్య శరీరముగా మారుతూ ఉన్నాం. ఒక దినాన మన శరీరములు మార్పు చెంది ఆ అక్షయమైన మహిమ శరీరాన్ని మనం ధరించుకుని క్రీస్తుతో యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉండబోతున్నామని గొప్ప మర్మము. 4వ మర్మమును మనం గమనించినట్లయితే యూదులను అన్యులను కలిసి ఒక్క శరీరంగా ఉన్న కొత్త నిబంధన సంఘం యొక్క మర్మము. ఎఫెసీ 3వ అధ్యాయము 1-11 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నది, ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును లేక గృహ నిర్వాహకత్వమును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోగలరు. ఈ మర్మం ఏదనగా
అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారు అనున్నదియే. ప్రియ సోదరులారా, దేవుడు కృపచేత, కేవలం కృపచేత మనలను యూదులతో సమాన వారసత్వాన్ని కలిగించాడు. మనలను సమానం చేశాడు. కేవలం మనము క్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మనము ఆయన రాజ్యానికి వారసులుగా అవుతూ యూదులతో సమానంగా లెక్కించబడ్డాము. యూదుల కంటే కూడా ఆయన మనకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. మనలను ఆయన తన సంఘముగా, తన భార్యగా మనకు గొప్ప హక్కును కలిగించాడు. యూదులైతే ఆయన రాజ్యముగా ఉంటారు, కానీ మనమైతే ఆయన శరీరముగా, ఆయన భార్యగా మనం ఉండబోతూ ఉన్నాం. కేవలం కృప ద్వారానే ఆయన మనకు ఆ స్థానాన్ని ఇచ్చినట్టుగా మనం కనుగొనగలుగుతున్నాం. ఇక 5వ మర్మాన్ని మనం గమనించినట్లయితే, సంఘం యొక్క మర్మము క్రీస్తు యొక్క వధువుగా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రీతిగానే సంఘము అనగా మనము ఆయన కృప ద్వారా ఏర్పాటు చేసుకున్న అన్య వధువు ఒకరోజు ఆయనతో కొనుకోబడి మధ్యాకాశములో ఆయనతో పెండ్లి విందులో పాల్గొనబోతుంది. ఆయన పిలుచుకున్న తన వధువును, ఆయన రక్తంలో కడగబడిన మనందరినీ ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ మర్మము, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండుచు జీవించుచున్న క్రీస్తు యొక్క మర్మం. ఆయన ఎన్నడూ మారని దేవుడు. ప్రియ సోదరులారా, హెబ్రీ 13:8 ప్రకారం యేసుక్రీస్తు ఎన్నడూ మారని దేవుడుగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండి ఆయన ఎల్లప్పుడూ మారని దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తరములు గుండా, యుగములు గుండా దాటుచు ఎల్లప్పుడూ మారని దేవుడిగా ఉండి తన్ను తాను బయలుపరుచుకుంటున్న గొప్ప దేవుడిగా ఉన్నాడు. 7వ మర్మాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా దైవిక జ్ఞానమును, దైవ భక్తిని ఒక మనిషిలో పునరుద్ధరించిన దేవుని మర్మం. ప్రియ సోదరులను, ఆయనలో మనలను పరిపూర్ణ స్థితికి తీసుకురావడానికి, క్రీస్తులో మనలను పరిపూర్ణ స్థితికి తీసుకురావడానికి ఆయన మనకు అనేక మెట్టులను ఏర్పరిచి ఆయన మనలను విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, పరిశుద్ధాత్మ అనే అనేక దశల గుండా, అనేక మెట్టుల గుండా ఆయన మనలను ఆయనలో పరిపూర్ణ స్థితికి తీసుకుని వస్తున్నాడు. పరిపూర్ణతగా దైవిక జ్ఞానం మనకు అనుగ్రహించి మనలో దైవ భక్తిని పెంపొందింపజేసి అనేక మర్మాలను మనకు బయలుపరిచి క్రీస్తు యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా మనకు గొప్ప జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన ముగ్గురు కాదని, ఆయన ఒకే ఒక్క దేవుడని, ఆయన సర్వశక్తి గల దేవుడని మనం బయలుపడుతూ జీవించడానికి ఆయన మనకు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన్ను తాను మనకు సంపూర్తిగా బయలుపరుచుకుని మనలను ఆయనలో పరిపూర్ణంగా జీవించడానికి మన పట్ల ఆయన కృప చూపినట్టుగా మనం చూస్తున్నాం. 8వ మర్మము ఈ వర్తమానంలో రాయబడలేదని ఇక్కడ మనం చదువుకున్నాం. 9వ మర్మము 2వ తెస్సలోనికలు మనం గమనించినట్లయితే, అక్రమం యొక్క రహస్యం అని ఇవ్వబడినది. వాక్యము కాని ప్రతి ఒక్కటి అక్రమంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్రమం చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండని ఒకరోజు ఆయన పలకబోతూ ఉన్నాడు. దేవుడు నాటిన ఆ మొదటి సంఘము అక్రమంగా త్రోవ తప్పి క్రీస్తు నుండి వేరై అన్య ఆచారాలతో కలిసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి అక్రమమైన సంఘము గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అన్య ఆచారాలతో, లోకముతో, కలగలుపు సిద్ధాంతాలతో ఆ మొదటి సంఘం అక్రమంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే కేవలం కృపచేత ఆయనతో వేరు చేయబడి ఆయన వాక్యమందు నిలుస్తూ, ఆయన వాక్యాన్ని నెరవేరుస్తూ ఆయన కృపచేత ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ లోకంలో అందరూ క్రైస్తవులే, కానీ దేవుడు తనకంటూ కొంతమంది ప్రజలను వేరుపరుచుకుని అక్రమంలోనికి వెళ్లకుండా వారిని ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిలుపుతూ ఉన్నాడు. 10వ మర్మము, ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయము 20వ వచనంలోని 7 నక్షత్రములు. 7 నక్షత్రముల మర్మంలోనే ఉన్నాము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, 7 వర్తమానికులు. ప్రియ సోదరులారా, దేవుని కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నట్లుగా
7 దూతలు ఉన్నట్లుగా మనం చదువుకున్నాం. అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ప్రియ సోదరులారా, దేవుడు తన సంఘాన్ని, తన వధువును కొత్త నిబంధన కాలంలో 7 సంఘకాలాల గుండా 7 దూతల గుండా నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఈ విషయము దేవుని నుండి వేరై వంకరిగా వెళ్ళిపోయిన, అక్రమంగా వెళ్ళిపోయిన వారికి తెలియదు. అయితే దేవుడు తన ప్రజలను, ఆయన సంకల్పించిన ప్రజలను వేరుపరుచుకుని వారి కొరకు ప్రతి కాలంలోనూ ఒక వర్తమానికుడి ద్వారా తన వర్తమానాన్ని పంపి, ఒక దూత ద్వారా అనగా ఒక ప్రవక్త ద్వారా తన వర్తమానాన్ని పంపి తన వధువును సిద్ధపరుచుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 7 సంఘకాలాల గుండా తన వధువును సిద్ధపరుచుకున్నట్టే 10వ మర్మమై ఉన్నది. 11వ మర్మము మహావేశ్య అయిన బబులోను మర్మము. ప్రకటన 17వ అధ్యాయం 5, 6, 7 వచనములు. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. ప్రియ సోదరులారా, ఈ మర్మంలో దాగి ఉన్న ఈ మహావేశ్య ఎవరో కాదు గాని ఈ బబులోను అనగా ఈనాటి రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. అదే మహావేశ్యగా ఉండి అనేక మంది పరిశుద్ధుల రక్తాన్ని అది తాగి మత్తిలున్నట్లు, అది తాగి అనేక మంది పరిశుద్ధులను చంపుతూ తనకు లోపరుచుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంతో మనం నిలబడకపోతే మనము ఆ మహావేశ్య యొక్క ప్రభావానికి లోనై మనం నశించిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, వాక్యము రూపు చెందిన రూపం లేకున్న ఎడల ఇది చివరి కాలమని ఏ విధముగా మనం తెలుసుకోగలము? సర్ప సంతానము కాలమంతటిలో మరుగు చేయబడిన మర్మము. ప్రియ సోదరులారా, 9వ మర్మంలో మనం చూసినట్లుగా అక్రమం యొక్క రహస్యము. సంఘము అక్రమంగా వెళ్ళి అది ఒక వేశ్యగా మారిపోయింది. రాజకీయాలతోనూ ఏహ్యమైన కార్యక్రమాలతో అది పాల్గొని పూర్తిగా దేవుని నుండి వేరినట్టుగా మనం చూస్తున్నాం. వారినే సర్ప సంతానమని ఈ కాలానికి పంపబడిన ప్రవక్త పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే ప్రియ సోదరులారా, ఆయన నిత్యమైన కృపలో మనము దాగి ఉన్నాం. 12వది పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క మర్మము. క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మీ యందు ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నది గాని ఉద్రేకంతో కూడినది కాదు. క్రీస్తు చేసిన అవే గొప్ప కార్యాలను దేవుడు మనలో కూడా జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తులో ఉన్న అదే ఆత్మ వివిధ కాలాల గుండా తన ప్రవక్తల గుండా పంపించి అదే ఆత్మను మనపై ఉంచి ఆయన చేసిన అవే కార్యాలను మనమును చేయులాగున, మాట పలికితే జరిగే అనేక గొప్ప కార్యాలు మనం చేయులాగున దేవుడు మనతో తన నిత్యమైన కృపను, తన ఆత్మను మనతో ఎల్లప్పుడూ ఉంచుతూ ఉన్నాడు. నేను చేయు కార్యముల కంటే అనేక గొప్ప కార్యాలు మీరు చేస్తారని ఆయన చెప్పిన ప్రకారం ఆయన చేసిన అవే గొప్ప కార్యాలు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తూ మనలను ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీటి బాప్తిస్మ మర్మము. నిజంగా ప్రియ సోదరులారా, బాప్తిస్మ విషయాన్ని మనం గమనించినట్లయితే సత్యవాక్యానికి విరోధంగా ఆ క్రమం తప్పి వెళ్ళిపోయిన ఆ ఆది సంఘము నిజమైన బాప్తిస్మాన్ని కూడా వంకరి త్రోవలోనికి తీసుకుని వెళ్ళి దాన్ని మార్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప త్రిత్వ విధానము ఆ బాప్తిస్మను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క బిరుదులకు తెచ్చివేసినది. ప్రియ సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తీసుకున్న బాప్తిస్మమే సరి అయినది. మనము ఆయన నామం గుండా, ఆయన ఉన్నతమైన నామం గుండా మనం వెళ్ళినప్పుడే ఆ బాప్తిస్మం చెల్లుతుందని. అయితే ఆ ఆది సంఘము దేవుని వాక్యానికి విరోధంగా ఆ త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ నీటి బాప్తిస్మాన్ని త్రిత్వ విధానంలోనికి మార్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదుల్లోకి మార్చివేసి
శక్తిహీనం చేసినట్టుగా మనం కనుగొనగలిగాం. దైవత్వం యొక్క మర్మము యేసుక్రీస్తు నామంలోని బాప్తిస్ము నందే సంపూర్ణమగుచున్నదని ప్రవక్త చెప్తున్నాడు. వాక్యము చెప్తూ ఉన్నది, కేవలం ఆయన ఒక్క నామంలోనే మనకు రక్షణ. ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు ద్వారమై ఉన్నాడు. మనం రక్షింపబడాలంటే మనము ఆయన నామం గుండానే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయన నామం గుండా మనం వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం తీసుకుని మనం ఆయనలో యథార్థంగా జీవిస్తున్నప్పుడు, మనం ఆయన కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో మనలను ఎన్నడూ కదల్చబడని వారముగా ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది నామకార్థ క్రైస్తవులు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ శక్తిహీనులుగా ఉండి, ఆ నామంలో ఉన్న గొప్ప శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉండి, వారు దేవుడు అనుగ్రహించిన అనేక మర్మములను గ్రహింపలేని స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరుచుకుని, తన ప్రజలను వేరుపరుచుకొని ఆయన ఎల్లప్పుడూ ముందుకు నడుపుతూ అనేక గొప్ప విషయాలను మనకు బోధిస్తూ వస్తున్నాడు. అలాంటి గొప్ప విషయాలను మనం వింటూ ఇంకను ఆయనలో లోతుగా జీవించవలసిన గొప్ప కాలమై ఉన్నది. ఆయన మన కొరకు అనుగ్రహించిన అనేక గొప్ప మర్మాలను, లేఖనానుసారమైన మర్మాలను మన విశ్వాస జీవితాలకు అన్వయించుకొని మనం క్రీస్తులో యథార్థముగా జీవిందాం. క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప నీతి రాజ్యంలో మనము కూడా పాలిభాగస్తులం అవుతాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచి మనము అనేక మర్మముల ద్వారా గొప్ప బయలుపాటును కలిగి మనము ఆయనలో యథార్థముగా జీవించుదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క శాంతి, సమాధానం, ఆయన నిత్యమైన కృప ఎల్లప్పుడూ మీతో ఉండి యథార్థముగా ముందుకు నడిపించునుగాక. మీ కుటుంబాలలో ఎల్లప్పుడూ ఆయన దీవెనలు మెండుగా ఉంచునుగాక. షాలోమ్. నావాహు దినములయందు ఆనాట విధేయుల ముందు నావాహు దినములయందు ఆనాట విధేయుల ముందు ప్రకటించబడిన యెహోవా వాక్కు అక్షరాల నెరవేరెను. ఆ సజీవ వాక్కు, ఆ దైవ వాక్కులు నమ్మని మూర్ఖులు నశించారు జన ప్రళయమందు. ఓ మానవా, ఈ నీ దినమందే రక్షణ పొందవా. ఓ విశ్వాసి, ఈ నీ దినమందే సిద్ధపడుమా. ఆకాశమే అంతరించిన ఈ భువియే గతించిన ఈ కడవరి కాలమందు వస్తానని చెప్పెను యేసు. ఈ కడవరి కాలమందు వస్తానని చెప్పెను యేసు. ఆయన మాటలు జీవపు మాటలు, ఆయన మాటలు
అంతరించిన ఈ భువియే గతించిన ఆకాశమే అంతరించిన ఈ భువియే గతించిన అంతరించక గతించక తూచా తప్పక నెరవేర్చబడే ప్రభువాక్కులు గైకొంటే క్రీస్తేసులో నీవుంటే తప్పక రక్షించబడతావు ఈ నరక శిక్ష తప్పించుకుంటావు తప్పక రక్షించబడతావు ఈ నరక శిక్ష తప్పించుకుంటావు